ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మే నమః. 7వ తారీఖు 10వ నెల 2024. ఈ వేళ నవరాత్రుల్లో 5వ దినము. ఈ రోజున చండి చాముండికి సంబంధించిన మంత్రము తంత్రము యంత్రము చేసుకోవాలి. అది చాలా పవర్ఫుల్ కాబట్టి కంపల్సరీ దద్దోజనం ప్రసాదంగా పెట్టాలి. ఎప్పుడైనా గ్రామ దేవతలకైనా ఉగ్ర దేవతలకైనా దద్దోజనం ప్రసాదంగా పెడితే మన ఇల్లు మొత్తం ప్రశాంతంగా హాయిగా ఉంటది. వాళ్ళు కూడా చల్లగా చూస్తారు. రాజపదవి కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, వ్యాపారం కావాలన్నా, వ్యవహారం కావాలన్నా, వధువు వరుడు కావాలన్నా, సత్సంతానం కావాలన్నా, వీటన్నిటికి కూడా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఈ వేళ చాలా మంచి దినము. యాక్చువల్ గా ఇది చేయటం వలన దీనికి సంబంధించిన బలమే వస్తాయి. అదే అదృష్టతను పెట్టుకుంటే నవరాత్రుల్లో ఉండే అన్ని దినాలతో పాటు ముక్కోటి దేవతలతో యొక్క పౌరుతో పాటు లలితామ్మ వారు పరాదేవత ఎవరైతే ఉన్నారో వారి శక్తి కూడా ఒకేసారి వాళ్ళకి రావటం వలన అత్యంత గొప్పగా అవుతుంది. అయితే ఈ వేళ చదివే మంత్రం చాలా రహస్య మంత్రం. ఇది గురు ఆజ్ఞ ఉండటం వల్ల నేను ఇవ్వగలుగుతున్నాను. మీరు కూడా రహస్యంగా చేసుకోవాలి. చండీ మంత్రం. చండీ మంత్రంలో యాక్చువల్ గా ఏముంటది? ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. దీంట్లో శ్రీం అనేది లేదు. శ్రీం అంటే లక్ష్మీదేవికి సంబంధించింది. కానీ మేము ఇచ్చేటప్పుడు కంపల్సరీ లక్ష్మీదేవికి కూడా కలిపి ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా కూడా చివరాఖరికి ధనము, శుభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, పెరుగుదల, గొప్పతనం ఉండాలి. దానితో పాటు ఏ దేవతని పూజించినా కూడా మనకి ఏం కావాలో అడగాలి. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అందుకని ఈ రహస్యమైన మంత్రంతో పాటు మీకు అది ఆ విధి విధానం కూడా ఇస్తున్నాను. అమ్మవారికి మీకు వీలున్న విధంగా అలంకరణ చేసుకోండి, పూజ చేసుకోండి. మంత్రము ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయై విచ్చై. ఇది మంత్రం. ఈ మంత్రానికి మన కోరిక ఏముందో అది సంపుటీకరణ చేసుకోవాలి. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం చాముండాయై విచ్చై మమ సర్వ సంపదాన్ సర్వ విజయం తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ. ఇది రోజు కూడా చదవగలిగితే 108 సార్లు చాలా మంచిదే. కానీ ఇది చేసిన రోజులు కూడా మనిషి యొక్క వాక్కు చాలా సోలాల్లాగా ఉంటది. అందువలన చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ రోజుల్లో ఆ మంత్ర జపం చేసే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించిన విధి విధానాలు అంటే దీన్ని హోమం ఎట్లా చేయాలి, దీన్ని హోమం చేసేటప్పుడు పాటించాల్సిన విధి విధానాలు అన్ని అది చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఇంట్లో వాడే కరెంట్ అనుకోండి, కొద్దిగా షాక్ కొట్టుద్ది అంతే. ఇది ఎట్లా కాదు, 18,000 వాట్ ఇండస్ట్రియల్ కరెంట్ లాంటిది. అందువలన ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చక్కగా చేయాల్సి ఉంటుంది. అవసరం అయితే మాత్రమే చేయాలి. యాక్చువల్ గా మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క అవసరము. ఆ లక్ష్మీదేవి ఆల్రెడీ అదృష్టలక్ష్మి కమలాత్మిక ఆ లలితమ్మ వారి దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంటుందో, అంటే ఒక లాయర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళకి తిట్టేవాళ్ళు ఉంటారు, చేతబడి చేసేవాళ్ళు ఉంటారు, దిష్టి పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇవన్నీ కూడా జయించుకుని ముందు మళ్ళీ అధికారంలోకి రావాలి, గొప్పగా ఉండాలి, అందరితో దండం పెట్టించుకోవాలి. ఇవన్నీ కూడా లలితమ్మ వారి దగ్గర ఉండే ఈ చండీ దేవతని ఇంట్లో ఎక్కువగా ఎందుకు చేయరంటే ఆవిడ మనుష్య కపాలమాల ధరిస్తుంది. ఆవిడ రూపం కూడా మనం అనుకున్నలాగా ఉండదు, కొద్దిగా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది చూడటానికి కూడా. అందుకని చాలా జాగ్రత్తగా ఆ టైం వరకే చేస్తారు. యాక్చువల్ గా వీరి యొక్క శక్తి పొందడానికి వీటన్నిటి కాకుండా మీకు ఒక పుస్తకం చూపిస్తాను నేను. ఆ పుస్తకాన్ని పారాయణ చేయగలిగితే చాలా చిన్న పద్ధతి. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాని గురించి ఆ పారాయణ చేయండి. చేయటం వలన మీకు ఆటోమేటిక్ గా మీరు అనుకున్న ఎన్ని అయిపోతే కూడా అది ఈజీ వ్యవహారం అనమాట. ఇక చండీ మంత్రంతో పాటు చాముండా మంత్రం ఏంటి? ఓం హ్రీం క్లీం ఐం చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐం క్లీం హ్రీం హూం ఫట్ స్వాహ. దీంట్లో మనం శ్రీం కలపాలన్నా కలపలేము. ఫస్ట్ దాంట్లో కలపచ్చు, దీంట్లో కలపకూడదు. అందుకని ఇది చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చండీ నవార్ణ మంత్రం అంటారు నేను ఇచ్చిందని. ఈ చండీ నవార్ణ మంత్రం అనేది చాలా పవర్ఫుల్. దీనికి కంపల్సరీ మీరు ఏదన్నా పెట్టండి, ఏదో పెట్టకండి, కాబట్టి దద్దోజనం ప్రసాదంగా పెట్టాలి. దద్దోజనం అంటే పెరుగు అన్నం, అలాగే వీలుంటే గోడ అన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం. చండీ మహామంత్రం జపించి వారు ముఖం ఎవరైనా చూడంగానే వాళ్ళ మాటలే వింటారు, వాళ్ళకు వచ్చే మంది అనుకూలం అవుతారు. శత్రువులు ఎవరైనా భయంతో పారిపోతారు. దీన్ని 10,000 సార్లు చదివి నల్ల నువ్వులతో హోమం చేస్తే అసాధ్యమైన కార్యాలు కూడా మీరు సాధించగలుగుతారు. అలాగే శుక్లపక్షం పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు వ్రత దీక్ష నియమాలు పాటించుకుంటూ ప్రతిరోజు మంత్రం చదువుతూ 10,000 పర్యాలు త్రిమధురము పాయసము ఆవు నెయ్యిలతో హోమం చేసినా కూడా రాజానుగ్రహం అంటే ప్రమోషన్ కావచ్చు, పెద్దవాళ్ళ అనుగ్రహం కావచ్చు, మీకు
మీరు కొద్ది విషయాలు, అది కొద్దిగా ప్రభుత్వంతో సంబంధం ఉండి, ప్రజలతో సంబంధం ఉండి, అధికారంతో సంబంధం ఉండి, ఇండస్ట్రియల్తో సంబంధం ఉండి, జన సమూహంతో సంబంధం ఉండే అన్ని విషయాలు మీకు అనుకూలం అయిపోతాయి. ఇక శత్రువులను పరాజయం చేయడంలో చండీ చాలా గొప్పది. చూడండి, ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ యుద్ధం చేయాల్సి రావచ్చు, అది ఎంత పెద్ద యుద్ధమైనా కావచ్చు. ఉదాహరణకి మన కేసీఆర్ గారు సహస్ర చండీ యాగం చేశారు. చేసిన యొక్క ఫలితం ఆయన చావు దాకా వెళ్ళొచ్చారు. అంటే యాక్చువల్గా ఇంకో గంట సేపు తర్వాత ఆ వైద్యం అందకపోతే ఆయన బతుకుతారో లేదో తెలియదు. అంత దూరం దాకా వెళ్ళొచ్చారు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు వేరే పార్టీలు లేవు, శత్రువులు లేరు, ఎదురుగుండా మాట్లాడేవాళ్ళు లేరు. ఈయన కూడా అన్ని గొప్పగా చేయగలిగాడు. మంచిగా నీళ్లు ఇచ్చాడు, తెలంగాణను బాగుపరిచాడు, రోడ్లు ఇచ్చాడు, కరెంటు, అలాగే ముసలి వాళ్ళకి కళ్ళజోళ్ళు వేయించడం, చాలా చాలా గొప్ప పనులు చేశాడు ఆయన. ఒక నదిని మొత్తం ఎత్తిపోతల పథకం లాగా ఒక నదిని ఎత్తి పైనుంచి కింద వరకు పారేటట్టు చేసి బర్రె గుడ్డలు కూడా పెట్టడానికి వీలు లేని తెలంగాణని ఒక సస్యశ్యామల ప్రాంతం కింద మార్చాడు. సస్యశ్యామల ప్రాంతం ఎటు చూసినా కూడా పచ్చగా అయ్యేటట్లు. అలాగే మోడీ గారు అద్భుతమైన దేవి భక్తుడు. ఆయన ఈ రోజుల్లో ఉపవాసం ఉంటాడు. ఆయన అసలు ఆ వయసులో కూడా ఆయన ఉపవాసం ఉంటాడు. ఆయన శక్తికి భారతదేశాన్ని ఈ విధంగా ఈ మంచి స్థితిలో ఉండేటట్లు చేయగలిగింది ఆయన మూలానే ఇంత మంచి స్థితిలో. కులం లేదు, మతం లేదు, వ్యాపారం లేదు, వ్యవహారం లేదు, ఏ విషయంలో అయినా ఆయన ఎంత గొప్ప ఆలోచన పరుడంటే ఆయన చెప్పే మాటలో ఒక్క మాట చెప్తే దానికి వెనకాల 100 అర్థాలు ఉంటాయి. ఆయన చేసే పనులకి ప్రతి పనికి 10 అర్థాలు ఉంటాయి. మనకు మామూలుగా అనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రాలో అమరావతి రాజధాని స్టార్టింగ్ అప్పుడు ఆయన వచ్చి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన ఏదో పెద్ద ప్యాకేజ్ ఇస్తారు, ఏదో చేస్తారంటే ఆయన ఏం చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమీ డబ్బులు ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి? ఇది ఇప్పుడు అవ్వదు, వచ్చేసారి వేరే వాళ్ళ రాజ్యం వస్తుంది, వాళ్ళు దీన్ని పాడు చేయడానికి అనుకుంటారు, తర్వాత మళ్ళీ మీ రాజ్యం వస్తుంది, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అని దాని అర్థం. అట్లా చెప్పేస్తాడు అంతే. అలాగే పవన్ కళ్యాణ్ ని చక్కగా తెలంగాణలో ఒక రాజకీయంగా పోటీ చేయమని చెప్పాడు. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎట్లా నెగుతాడు? ఆయనకు ఒక సీటు రాదు, ఒక ఓటు రాదు కదా. అయినా సరే ఆయన ఇచ్చి పోటీ అని చెప్తే మేమందరూ ఆశ్చర్యపోయాం, ఏంటి ఇలాగ చెప్తున్నారు ఈయన. అయితే అది పోటీ చేయటం మూలాన మనిషి రాజకీయంగా సిద్ధమయ్యి ఆంధ్రాలో ఆయన పోటీ చేసిన అన్ని విషయాల్లో కూడా నెగ్గగలిగాడు. అది అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే 20 సంవత్సరాల తర్వాత జరిగే పనులకు కూడా మీకు ఈ రోజునే మీతోటి విత్తనం వేపిస్తుంది అనమాట. నేను మధ్యలో కొద్దిగా ఆఫ్ చేసినప్పుడు అది చూసుకుని కట్ చేసేసాను. మేము ఈ మంత్రాన్ని అందరికీ ఎందుకు ఇవ్వమంటే, ఈ మంత్రం కానీ తంత్రం అందరికీ ఎందుకు చెప్పమంటే, ఈవిడ శక్తి దేవత. మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు ఒక పెద్ద ఉద్యోగం కావాలనో, పెద్ద వ్యాపారం కావాలనో, 100 కోట్లు డబ్బులు కావాలనో ఏదో ఒక పెద్ద కోరిక కోరుతారు. కోరిన తర్వాత ఏమవుతుంది? అమ్మవారు నెమ్మది ఉండదు. ఆవిడ ఎమ్మటే ఇక్కడి నుంచి తీసి ఆ బంగారు బుట్టలోకి, బూరెల గంపలోకి ఇసిరేస్తుంది. ఈ ఇసిరేటప్పుడు ఈ మధ్యలో ఉండే ప్రయాణం, నెల 2 నెలలో 5 నెలలో సంవత్సరమో, ఈ టైంలో ఏదైతే ఉంటుందో, ఈ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రయాణం టైంలో వీళ్ళకి ఇల్లు లేకపోవడం కావచ్చు, తిండి లేకపోవడం కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఈ పోరాటంలో ఉండే ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వలన వీళ్ళు ఏమవుతారు? ఏదో తప్పు జరిగిపోతుంది అనే భయంలో ఉంటారు. ఇప్పుడు ప్రజలంతా ఏంటి, చాలా ఒక మెత్తనైన ఒక సాఫ్ట్ పద్ధతిలో వెళ్ళడానికి అలవాటు పడ్డారు. ఈ రోజున్న కరెంట్ కావచ్చు, ఈ రోజున్న ప్రభుత్వం కావచ్చు, ఈ రోజున్న సౌకర్యాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కష్టానికి కొద్దిగా దూరంగా ఉండి సాఫ్ట్ గా ఉండడానికి అలవాటు పడ్డారు. ఒక్కసారి ఆ ఇబ్బంది రావడం వలన మీరు ఎప్పుడైనా కూడా కొత్త పెద్ద ఇంటిలోకి వెళ్ళాలంటే పాత ఇంటిని ఖాళీ చేయాల్సిందే. ఈ వేరే దేవతలు అంటే అదృష్టలక్ష్మి అయితే నెమ్మదిగా చక్కగా పొత్తిళ్ళలో బిడ్డను తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి. ఈ పవర్ఫుల్ అమ్మవారు అట్లా కాదు. మీరు కోరిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లి ఇక్కడి నుంచి అక్కడికి ఇసిరేస్తారు. మంచి జరుగుద్ది గ్యారంటీగా జీవితం మొత్తం. కానీ ఈ మధ్యలో ఉండే పీరియడ్ లో వీళ్ళు భయపడటం వలన కొన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అది మేము పూర్తిగా చెప్పాం. శత్రు నాశనం కోసం వేప సమిధుల్ని చక్కగా ఆవు నెయ్యిలో ముంచి ఆ సమిధుల్ని తీసుకెళ్లి యజ్ఞగుండంలో యజ్ఞం చేపిస్తే శత్రువులందరూ మహా ఆపదల నుండి పారిపోతారు. ఈ చండీ దాంట్లో యాక్చువల్గా ఏంటంటే దేవీ భాగవతాన్ని ఎక్కువగా చదువుతారు. దేవీ భాగవతం చదివి సంకల్ప సిద్ధి అంటే మీరు ఆ రోజున కోరుకునేది చదువు కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, పెరుగుదల కావచ్చు, గొప్పతనం ఏది ఉంటే అది కోరుకుని దానికి సంబంధించింది అది ఏమేమి ఉంటాయి? వ్యాధినాశనము, శత్రునాశనము, జనాకర్షణ, అఖండ కీర్తి, వ్యాపార వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అష్టసిద్ధి ఇవ్వగలిగిన దేవత ఈవిడే. అనేక కామ్య కర్మలు శీఘ్రముగా చేస్తుంది. కలియుగంలో లక్ష్మీ, గణపతి మరియు చండీ దేవతలే అప్పటికప్పుడు మీరు ఆ కోరిక
కోరినవన్నీ కూడా అప్పటికప్పుడే తీర్చుద్ది. మీకు ఇందాక చెప్పాను, మీరు కోరిన కోరికే మీరు ఎక్కడో కూర్చుని నాకు రాజపదవి కావాలంటే మిమ్మల్ని ఈ గ్రామంలోంచి మీ చేత్తో ఇట్లా పట్టుకుని అట్లా గుప్పిడితో ఇసిరేస్తుంది. ఆ పదవిలోకి వెళ్ళి ఆ సీట్లో కూర్చునేవాడు. ఈ సీట్లోకి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఆ సీట్లో పడేటప్పుడు ఉన్న మధ్యలో ట్రావెలింగ్ లో ఉన్నది ఏదైతే మీరు కష్టము నష్టము, అది నెల 2 నెలలు 3 నెలలు 5 నెలల కష్టం ఏదో అనిపిస్తారో అది మీకు కష్టం కాదు. అది యాక్చువల్ గా మీరు అడిగారు, అమ్మవారు అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడుతుంది, అదే అనుకోవాలి. రాజపదవిని కావాల్సిన వాళ్ళు సౌగంధ పుష్పాలని ఆవు నెయ్యిలో తడిపి మంత్ర సహితంగా వైదికాగ్ని యందు హోమం చేసుకుంటే బ్రహ్మాండమైన రాజపదవి అలంకరిస్తారు. ఎక్కడైనా రాజ్యంలో ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో వర్షాలు పడడం కోసం హోమం చేస్తారు కదా, అప్పుడు కూడా చండీ చేస్తారు. దాసాని పుష్పాలు తీసుకొచ్చి ఆవు నెయ్యిలో ముంచి ఆ హోమం చేయటం వల్ల అతివృష్టి, అంటే యాక్చువల్ గా అంతకుముందు అనావృష్టి ఉండేది, అంటే వర్షం కురకపోవడం అనేది. అతివృష్టి అంటే ఎక్కువ కురుస్తుంది. అందుకనే ఆ హోమం చేసేటప్పుడు మనుషులందరూ ముందు రెడీ అయిపోవాలి. అమలాపురంలో మా గురువు గారు ఈ హోమం చేశారు. చేసినప్పుడు యాక్చువల్ గా దాన్ని ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అక్కడ రాజులు కొద్దిగా ఎక్కువ ఒత్తిడి చేశారు. యాక్చువల్ గా మా గురువు గారు దీని మీద చాలా పెద్ద పేరుంది. ఆయన ఎక్కడ హోమం చేస్తే అక్కడ వర్షం కుంభవృష్టి కురుస్తుంది. 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు. 3 సార్లు చేసినా కూడా వర్షం కురవకపోతే ఈయనకి కోపం వచ్చి దాన్ని ఎక్కువగా చేశారు. తర్వాత ఆ రాజులు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారని చెప్పి, అక్కడ రాజులు ఉంటారు ఎక్కువ, అడిగేసరికి ఈయన ఎక్కువగా చేశారు. దాన్ని ఎక్కువ చేయకూడదు, ఎంత కావాలో అంత చేయాలి. అప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. అందరికి చాలా మంది గుర్తే ఉంటది. కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయారు. లక్షల మంది కాదు కానీ వేల మందిలో చనిపోయారు. దేశంలో పెద్ద ఉపద్రవం అయిపోయింది. దేశీమ కొన్ని సీమలన్నీ కొట్టుకుపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఉపశాంతి హోమాలు చేశారు. చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే దీన్ని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. చండీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేది అందుకోసమే. అలాగే ఎవరైనా తప్పిపోయిన వ్యక్తి, ఎవరైనా మనకి రావాల్సిన మనకి అనుకూలంగా ఉండాల్సిన వాళ్ళు, కొన్ని భార్యాభర్తలు విడిపోవటంలో కానీ, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయిపోవటం కానీ, కొంతమంది ఇంట్లోంచి పారిపోతారు. అట్లాంటి వాళ్ళు కానీ, ఆ సాధ్య వ్యక్తి లేకపోతే ఒక పెద్ద అధికారి మన యందు అనుకూలంగా ఉండాలి, ఒక కోర్టు విషయంలో మనకు అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ చేయాలన్నప్పుడు ఈ మంత్రాన్ని సాధ్య వ్యక్తి అంటే అవతల వ్యక్తి ఎవరైతే కావాలో వాళ్ళ యొక్క గోత్రనామాలో ఈ మంత్రంతో సంపుటీకరణ చేసి మంత్రం జపించడం ద్వారా దీనికి ఆకర్షణ పల్లవాలు పెట్టాలి. ఆకర్షణ పల్లవాలు అనేవి కొద్దిగా రహస్య మంత్ర బీజాక్షరాలు అవసరమైన వాళ్ళకి నేను ఇస్తాను. ఆ ఆకర్షణ పల్లవాలు ఆది అంతముందు పెట్టుకుని ఈ మంత్రం చేయడం వలన ఎవరైనా సరే, ఎక్కడున్న వాళ్ళైనా సరే మన దగ్గరకు వస్తారు. అదొక విచిత్రం అంతే. ఏదైనా ఒక అధికారి కానీ, ఒక గొప్ప నాయకుడు కానీ, గొప్ప వాళ్ళు ఎవరైనా మనకు అనుకూలం కావాలన్నప్పుడు ఆ వాళ్ళ ఇంటి ఎదురుగా అభిముఖంగా ఉండేటట్లు, వాళ్ళ ఇల్లు కనుక తూర్పు వైపు ఉందనుకోండి, మీరు పడమర వైపు కూర్చొని తూర్పు ముఖం చూసుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ, దీంట్లో చాముండా మంత్రాన్ని వాడాలి. చండీ మంత్రం అనేది దీనికి నెమ్మదిగా పనిచేస్తే చాముండా మంత్రం వాడాలి. చాముండా మంత్రం జ్వల ప్రజ్వల అని ఉంటుంది కదా, వాళ్ళు అవతల వాళ్ళు పూర్తిగా ఆకర్షింపబడి వాళ్ళ పరివారంతో సహా, వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు నమస్కారం చేసి మీకు అనుకూలంగా అయిపోతారు. ఈ చాముండా మంత్రాన్ని ఈ ఆకర్షణ కోసం, రాజు యొక్క ఆకర్షణ కోసం, అధికారి యొక్క ఆకర్షణ కోసం వాడతారు ఈ మంత్రాన్ని. ఈ ఆకర్షణ పల్లవం అంటే ఏంటనేది మీకు లాస్ట్ లో చెప్తాను. ఈ ఆకర్షణ పల్లవంతో సైతంగా చండీ మంత్రాన్ని చెప్పిస్తూ ఉప్పు, పేలాలు, నెయ్యి, తేనె కలిపి హోమం చేస్తే ఆ ఆడపిల్లలకి మంచి వరుడు, మగపిల్లలకి మంచి పెళ్లి కుమార్తె వచ్చి చక్కటి వివాహం జరిగి వాళ్ళు చాలా కాలం పాటు గొప్పగా ఉంటది. మేము అదృష్టత్వం పెట్టిన తర్వాత అందరూ పెళ్లి లేని పిల్లలు పుట్టారు ఎన్ని అంటానికి కారణం ఏంటంటే, మేము చండీ హోమంలో ఉన్న రహస్య బీజాక్షరాలు ఆకర్షణ పల్లవాలతో పూజ హోమం యజ్ఞం చేసి దాని బీజాక్షరాలు దాని మీద రాస్తారు. వాళ్ళు పెట్టుకోగానే దీంతోనే ఇది ఒక్క మంత్రం యొక్క ఫలితమే కాకుండా 1,000,000 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చే విధంగా దాన్ని సెట్ చేసి వస్తాం. అందుకనే ఎమ్మటే మాకు ఎప్పుడెప్పుడే మంచి జరిగిందని అందరూ చెప్తూ ఉంటారు. మీరు మా వీడియోలో ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది.